ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో దుర్గామాత విగ్రహం రాత్రి సమయంలో కదులుతుందా? పూరిలోని జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హిందూ తీర్థస్థలం. ఇక్కడ జగన్నాథుడు, సుభద్రమ్మ, బాలభద్రుడు ప్రధాన దేవతలుగా పూజించబడతారు. వీరి పక్కనే దుర్గాదేవి విగ్రహం కూడా ప్రత్యేక స్థలంలో ఉంటుంది. దుర్గామాత విగ్రహం కదులుతుందా అనే విశ్వాసం. అక్కడి స్థానికులు కొంతమంది భక్తులు చెప్పే విశ్వాసం ఏమిటంటే, రాత్రి ఆలయం మూసిన తర్వాత దుర్గామాత విగ్రహం స్వల్పంగా కదులుతుందని, కొన్నిసార్లు గోప్యంగా ఆలయం లోపల పహారా కాస్తుందని భావిస్తారు. అసలు ఈ విషయం ఒక పురాణ గాథ, స్థానిక నమ్మకం మాత్రమే. శాస్త్రీయంగా లేదా అధికారికంగా విగ్రహం కదలడం సాధ్యం కాదు. ఆలయంలో ప్రతిరోజు ఆచారాలు, గోప్యమైన పూజలు జరుగుతాయి. వాటి వల్ల ఇలాంటి కథలు పుట్టాయి. పురాణాల్లో దుర్గామాతను ఆలయం కాపాడే శక్తిగా వర్ణిస్తారు. భక్తులు చెప్పే విగ్రహం కదిలింది అన్నది ఒక ఆధ్యాత్మిక అనుభవంగా పరిగణించాలి. ఇప్పటి వరకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది పూర్తిగా స్థానిక విశ్వాసం, ఆధ్యాత్మిక కథ మాత్రమే. కానీ భక్తుల కోసం ఇది దైవశక్తి ప్రదర్శనగానే భావించబడుతుంది. అయినప్పటికీ ఇలాంటి కథలు ఆలయాన్ని మరింత మిస్టరీగా, ఆధ్యాత్మికంగా మార్చేస్తాయి.